నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్ పల్స్. నిన్న మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 2026-27 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మీరు నిన్న స్టాక్ మార్కెట్ను గమనిస్తే స్క్రీన్ మొత్తం ఎర్రగా మారిపోవడం చూసుంటారు. సెన్సెక్స్, నిఫ్టీ భారీగా నష్టపోయాయి. దీనికి ప్రధాన కారణం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ మీద ఎస్టీటీ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెంచడమే. కానీ ఫ్రెండ్స్, మార్కెట్ పడిపోయిందని కంగారు పడకండి. ఈ బడ్జెట్లో ఒక పెద్ద సైలెంట్ విప్లవం దాగుంది. ఇది మన దేశ భవిష్యత్తును మార్చే టెక్నాలజీ మరియు హెల్త్ బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు వీడియోలో మనం చాలా లోతుగా విశ్లేషిద్దాం. 1. మార్కెట్ క్రాష్ అవ్వడానికి అసలు కారణం ఏంటి? 2. అనంతరాజ్ టెక్నో ఎలక్ట్రిక్ వంటి డేటా సెంటర్ స్టాక్స్ ఎందుకు 8-10% పెరిగాయి? 3. ఫార్మా సెక్టార్కి ఈ బడ్జెట్ ఎందుకు ఒక బూస్టర్ డోస్? 4. మీ పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన స్టాక్స్ ఏవి? పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి. పదండి, మొదలుపెడదాం. ఇప్పుడు ఈ బడ్జెట్ యొక్క అసలైన హీరో గురించి మాట్లాడుకుందాం. అదే టెక్నాలజీ మరియు డేటా సెంటర్స్. ఫ్రెండ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తు అని మనందరికీ తెలుసు. కానీ ఏఐ నడవాలంటే పెద్ద పెద్ద డేటా సెంటర్లు కావాలి. ప్రపంచంలో ఉన్న డేటా సెంటర్లలో కేవలం 3% మాత్రమే మన ఇండియాలో ఉన్నాయి. దీన్ని మార్చాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. నిర్మలా సీతారామన్ గారు ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఫారిన్ క్లౌడ్ కంపెనీలు 2047 వరకు పన్ను మినహాయింపు ట్యాక్స్ హాలిడే ప్రకటించారు. దీనర్థమేంటంటే మైక్రోసాఫ్ట్, గూగుల్ లేదా అమెజాన్ AWS వంటి విదేశీ కంపెనీలు తమ డేటా సెంటర్లను ఇండియాలో ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి ప్రపంచ దేశాలకు సేవలందిస్తే ఆ ఆదాయంపై 2047 వరకు పన్ను కట్టాల్సిన అవసరం లేదు. దీనివల్ల లాభం ఏంటి? ఈ నిర్ణయం వల్ల సుమారు $200 బిలియన్ పెట్టుబడులు ఇండియాకు వచ్చే అవకాశముందని ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు తెలిపారు. విదేశీ కంపెనీలు ఇండియాలో ఉన్న కస్టమర్లకు సేవలందించాలంటే ఖచ్చితంగా ఒక భారతీయ కంపెనీ అంటే రీసెల్లర్ ద్వారానే రావాలి. ఇది మన దేశీయ కంపెనీలకు పెద్ద లాభం. ఈ వార్త రాగానే మార్కెట్ వెంటనే స్పందించింది. డేటా సెంటర్ పార్కులను నిర్మిస్తున్న అనంతరాజ్ షేరు 10% పెరిగింది. టెక్నో ఎలక్ట్రిక్ 8% పెరిగింది. క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ E2E నెట్వర్క్స్ షేరు దాదాపు 8% జంప్ అయింది. సూపర్ కంప్యూటర్లు తయారు చేసే నెట్వెబ్ టెక్నాలజీస్ కూడా లాభపడింది. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే డేటా సెంటర్లను నిర్మించే రియల్ ఎస్టేట్ కంపెనీల నుండి వాటికి పవర్ ఇచ్చే కేబుల్ మరియు జనరేటర్ కంపెనీల వరకు, ఉదాహరణకు కమిన్స్ ఇండియా వరకు అన్నింటినీ గమనించడం మంచిది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు నేను చెప్పినా అలాగే చెప్పబోయే స్టాక్స్ బై అండ్ సెల్ రికమెండేషన్ కాదు. ఇది పూర్తిగా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. ఐటీ ఉద్యోగులకు మరియు ఐటీ స్టాక్స్ ఇన్వెస్టర్లకు కూడా ఒక శుభవార్త ఉంది. చాలా కాలంగా ఐటీ కంపెనీలకు మరియు ట్యాక్స్ డిపార్ట్మెంట్కు మధ్య ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ విషయంలో గొడవలు జరుగుతున్నాయి. దీన్ని పరిష్కరించడానికి ప్రభుత్వం సేఫ్ హార్బర్ పరిమితిని పెంచింది. గతంలో 300 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలకే ఈ వెసులుబాటు ఉండేది. ఇప్పుడు దాన్ని 2000 కోట్లకు పెంచారు. అలాగే ఐటీ సేవలపై లాభాల మార్జిన్ను 15.5%గా నిర్ణయించారు. దీనివల్ల ఐటీ కంపెనీలకు ట్యాక్స్ ఆఫీసర్ల నుంచి ఇబ్బందులు తగ్గుతాయి, కోర్టు కేసులు తగ్గుతాయి, బిజినెస్ చేసుకోవడం సులభం అవుతుంది. అందుకే బడ్జెట్ రోజు మార్కెట్ పడిపోయినా ఎల్టీఐ, మైంట్రీ, టీసీఎస్, విప్రో లాంటి ఐటీ షేర్లు గట్టిగా నిలబడ్డాయి. మనమిప్పటివరకు మేక్ ఇన్ ఇండియా విన్నాం. ఇప్పుడు డిజైన్ ఇన్ ఇండియా సమయం వచ్చింది. ఆర్థిక మంత్రి ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0ను ప్రకటించారు. ఇందులో కేవలం చిప్స్ అసెంబ్లింగ్ మాత్రమే కాకుండా డిజైనింగ్ మరియు పరికరాల తయారీపై కూడా దృష్టి పెడుతున్నారు. ముఖ్యమైన పాయింట్లు: 40,000 crores రూపీస్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ కోసం కేటాయింపులను 40,000 crores కు పెంచారు. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లలో వాడే చిన్న చిన్న పరికరాలు, రెసిస్టర్సు, కెపాసిటర్సు కూడా ఇకపై ఇండియాలోనే తయారవుతాయి. రేర్ ఎర్త్ కారిడార్స్ చిప్స్ తయారీకి రేర్ ఎర్త్ ఖనిజాలు చాలా అవసరం. వీటి కోసం ఒడిషా, కేరళ, తమిళనాడు మరియు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రత్యేక కారిడార్లను ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల డిక్సన్ టెక్నాలజీస్, యాంబర్ ఎంటర్ప్రైజెస్, కెయిన్స్ టెక్నాలజీ వంటి ఈఎంఎస్ అంటే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ కంపెనీలకు భారీ లాభం చేకూరుతుంది. ఇప్పుడు మనం హెల్త్ కేర్ సెక్టార్ గురించి మాట్లాడుకుందాం. ఫార్మా రంగానికి ఈ బడ్జెట్ ఒక బూస్టర్ డోస్ ఇచ్చింది. ప్రభుత్వం కొత్తగా బయోఫార్మా శక్తి అనే పథకాన్ని ప్రకటించింది.
రాబోయే 5 సంవత్సరాల్లో ఈ పథకం కోసం 10,000 క్రోర్స్ రూపీస్ ఖర్చు చేయనున్నారు. దీని ప్రధాన ఉద్దేశం బయోలాజిక్స్ మరియు బయోసిమిలర్స్ తయారీని పెంచడం. సాధారణ మందులు కెమికల్స్తో చేస్తారు, కానీ బయోలాజిక్స్ అనేవి జీవకణాలు మించి తయారు చేస్తారు. క్యాన్సర్, డయాబెటీస్ వంటి వ్యాధులకు ఇవే భవిష్యత్తు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 1,000 క్లినికల్ ట్రయల్ సైట్లను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల మందుల ప్రయోగాలు వేగంగా జరుగుతాయి. దీనివల్ల బయోకాన్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ మరియు సింజీన్, లారస్ ల్యాబ్స్ వంటి కంపెనీలకు దీర్ఘకాలికంగా చాలా లాభం ఉంటుంది. సామాన్యులకు ఊరట కలిగించే విషయమేంటంటే 17 రకాల ఖరీదైన క్యాన్సర్ మందులు మరియు అరుదైన వ్యాధుల మందులపై కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా తొలగించారు. దీనివల్ల లక్షల రూపాయలు ఖర్చయ్యే మందుల ధరలు తగ్గుతాయి. టెక్నాలజీ కేవలం సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కోసమే కాదు, మన రైతన్నల కోసం కూడా. ఈ బడ్జెట్లో భారత్ విస్తార్ అనే కొత్త ఏఐ టూల్ను ప్రతిపాదించారు. ఇది మన స్థానిక భాషల్లోనే రైతులకు అందుబాటులో ఉంటుంది. ఏ పంట ఎప్పుడు వేయాలి, తెగుళ్లు రాకుండా ఏం చెయ్యాలి అనే సమాచారాన్ని ఈ ఏఐ టూల్ రైతులకు అందిస్తుంది. ఇది అగ్రిస్టాక్ అనే డిజిటల్ వ్యవస్థతో అనుసంధానించబడి ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికొస్తే రైల్వేలు బడ్జెట్లో 7 హైస్పీడ్ రైల్ కారిడార్లను ప్రతిపాదించారు. మన తెలుగు రాష్ట్రాలకు ఇది చాలా ముఖ్యం. గుర్తుపెట్టుకోండి: 1. హైదరాబాద్ టు బెంగళూరు, 2. హైదరాబాద్ టు చెన్నై, 3. చెన్నై టు బెంగళూరు, 4. ముంబై టు పూణే, 5. ఢిల్లీ టు వారణాసి. ఈ ప్రాజెక్టుల వల్ల రైల్వే కాంట్రాక్టులు చేసే కంపెనీలకు ఆర్డర్లు వెల్లువలా వస్తాయి. డిఫెన్స్ రక్షణ రంగానికి కేటాయింపులు 17.6% పెరిగి 2.19 లాక్ క్రోర్స్ రూపీస్కు చేరాయి. ఇందులో 1.39 లాక్ క్రోర్స్ రూపీస్ కేవలం మన దేశీయ కంపెనీల నుంచే ఆయుధాలు కొనడానికి కేటాయించారు. ఇది హెచ్ఏఎల్, బీఈఎల్ వంటి కంపెనీలకు శుభవార్త. ఫ్రెండ్స్, చివరగా నా అభిప్రాయం ఏంటంటే, ఈ బడ్జెట్ స్పష్టంగా ఒక దిశను చూపిస్తోంది. ప్రభుత్వం ఏం చెప్తోందంటే, భవిష్యత్తుపై పెట్టుబడి పెట్టండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్స్, బయోఫార్మా మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవే రాబోయే 10 to 20 ఇయర్స్లో మన దేశాన్ని నడిపించే రంగాలు. ఎస్టీటీ పెంపనేది ట్రేడర్లకు ఒక షాక్ అవ్వచ్చు, కానీ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మార్కెట్ పడినప్పుడల్లా మంచి క్వాలిటీ ఉన్న టెక్ మరియు ఫార్మా స్టాక్స్ కొనుక్కోవడానికి ఇది ఒక అవకాశం. మీకు ఈ బడ్జెట్లో ఏ నిర్ణయం బాగా నచ్చింది? డేటా సెంటర్స్ ట్యాక్స్ హాలిడేనా, లేక క్యాన్సర్ మందుల ధరలు తగ్గడమా? కింద కామెంట్స్లో చెప్పండి. తెలుగు విశ్లేషణ మీకు నచ్చితే దయచేసి వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఫైనాన్షియల్ అప్డేట్స్ కోసం మన స్టాక్ పల్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. జై హింద్.